దేశంలో వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఇథనాల్ అంశంపై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% పెంచడం వల్ల పాత వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజన్లపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2023కు ముందు తయారైన నాన్ E20 వాహనాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. ఇది కేవలం ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమస్య కాదని, వాహనాల ఇంజన్ దీర్ఘకాలిక పనితీరుపైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇథనాల్ బ్లెండింగ్ వ్యవహారం వెనక భారీగా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది. ఈ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశంలోనూ విపక్షాల గలం విప్పాయి. ఇప్పుడు ప్రజలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. తన ఇంటి ఆవరణలో ఓ కారు పక్కన నిల్చొని ఆయన ఈ వీడియోని చిత్రీకరించారు. E20 పెట్రోల్ అంశాన్ని ప్రస్తావిస్తూ, సాధారణంగా ఏదైనా వ్యవహారంలో మోసం జరిగితే దాల్మే కుచ్ కాలా హే అంటుంటామని, కానీ E20 వ్యవహారంలో మొత్తం వ్యవస్థే అవినీతిమయంగా మారిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. E20 నిర్ణయం వల్ల ప్రభుత్వ పెద్దలు లాభపడుతున్నారని, సామాన్య ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలను పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములను చేసే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. ఫేస్బుక్లో ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 28,000 మంది రియాక్ట్ కాగా సుమారు 28,000 కామెంట్లు నమోదయ్యాయి. అదే స్థాయిలో నేటిజన్లు వీడియోని షేర్ కూడా చేశారు. మరోవైపు ట్విట్టర్లో ఈ వీడియోకి ఏకంగా 64 లక్షల వ్యూస్ వచ్చాయి. సుమారు 18,000 మంది రీపోస్ట్ చేశారు. దీంతో E20 ఇథనాల్ అంశంపై, అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి ఈ స్పందన అర్థం పడుతుందని చర్చ జరుగుతుంది. ये E20 का जो मामला है, ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. Brothers and sisters, this is a matter of sequencing. In any campaign, we have to decide the sequence of affairs. Our problem right now is that there is so much corruption that there's a huge line in what we have to sequence. Don't worry, this issue, we're going to take it up in a massive way, because this is destroying people's cars, destroying people's scooters, destroying people's lives, and literally is stealing directly from them.